చూసినా దోచుకోవడం దాచుకోవడమేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులపై విపరీతంగా దాడులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ ఘటనపై సీఎం జగన్ ఎందుకు స్పందించలేదని షర్మిల నిలదీశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడం పాలకులకు చేతకాలేదన్న ఆమె ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు వేలాదిగా ఉద్యోగాలు వచ్చేవన్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటాం కూడా ఆవిడకి నచ్చలేదు. అసలు మా నాన్న పేరు ఈ పార్టీకి ఎలా పెట్టుకున్నాడు, పక్క దొంగర బాబు నాయన బోళ్ళంత అవినీతి చేశాడు, జైలుకి వెళ్ళి వచ్చాడు. అతను అసలు మా నాన్నగారి పేరు పెట్టుకునే అర్హత లేదు. కాబట్టి యువజన శ్రామిక రైతు పార్టీ అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎడుగురు సంధింటి రాజశేఖర రెడ్డి పార్టీ కాదు, యువజన శ్రామిక రైతు పార్టీ మాత్రమే. మా అంటే వాళ్ళ నాన్నగారు షర్మిల గారి నాన్నగారు అయిన వైఎస్ఆర్ గారికి ఈ యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేదని ఫస్ట్ డైలాగులో చెప్పింది ఆవిడ. అర్థం చేసుకున్నవాడికి అర్థం చేసుకున్నంత. ఈరోజు వైసీపీలో అంత గిలగల కొడుచుకున్నారు ఎందుకా అనుకున్నాను నేను. ఈవిడ మామూలుగా బుల్లెట్లు దించలేదు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం? మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు 1,00,000 కోట్లు. మన రాష్ట్రం ఏర్పడేటప్పుడు మన రాష్ట్రం 1,00,000 కోట్ల అప్పు ఉందట. వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3,00,000 కోట్లకు పైన. జగన్ రెడ్డి అప్పుల రూపంలో చేసింది 3,00,000 కోట్లు. మొత్తంగా ఈరోజు అప్పులు 6,500,000 కోట్లు. రాష్ట్రానికి చెందిన అప్పులు, కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే 10,00,000 కోట్ల అప్పుల. కార్పొరేషన్ లోన్స్, ఆ లోన్స్, ఈ లోన్స్ అని చాలా తెచ్చాడు జగన్ రెడ్డి. ఎందుకంటే రాష్ట్రానికి అప్పుల పరిధి ఇంతే అని ఉంటుంది. అంతా చేసేసి 3,00,000 కోట్లు. తర్వాత కార్పొరేషన్ల పేర్లతోనూ లేకపోతే మన ఏంటది కలెక్టర్ ఆఫీస్ తాకట్టు పెట్టి, ఎంఆర్ ఆఫీస్ తాకట్టు పెట్టి, మరోడు తాకట్టు పెట్టి, ఇలా తాకట్టు పెట్టి తెచ్చినాయి. అలాగే ఈ బేవరేజెస్ అంటే తాగుబోతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తాగిన దాని మీద వచ్చిన ఆదాయం మేము మీకు చెల్లిస్తామని వీళ్ళందరినీ తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు ఇవన్నీ కలిపితే 10,71,000 కోట్లటండి. వాళ్ళ సొంత చెల్లి అంటుంది. సొంత చెల్లి చెప్తుంది ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు కేవలం 1,00,000 కోట్లే మన అప్పు. జగన్ రెడ్డి ఇప్పటికీ 10,71,000 కోట్లు చేశాడు. అది అబద్ధం అయితే ఆవిడ చెప్తుందా? ఓ జాతీయ పార్టీకి పీసీసీ అధ్యక్షురాలు ఆవిడ. మరి ఇప్పుడన్నా నమ్మపోతే ఎలాగండి? ఆ వైసీపీలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను. ఆంధ్ర రాష్ట్రం మీద మరి ఇంత అప్పులు చేశారే, ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. రాజధాని కట్టగలిగారా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా? ఎక్కడా లేదు. కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా? రాలేదు. రాజధాని లేదు, ఓ మెట్రో లేదు, పరిశ్రమలు రాలేదు, కనీసం రోడ్లు వేయలేదు. మరి ఇన్ని 1,00,000 కోట్లు అప్పు చేసి ఏం చేసేవారు అన్నయ్య? ఎక్కడ దాస్తున్నారో బాబు డబ్బులను అడుగుతుంది చెల్లి. ఏం చెప్తాడండి అన్నయ్య అప్పుడు సమాధానం? చెప్పన్నయ్య. అన్నయ్య పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి. వచ్చినాయా మన బిడ్డలకు ఉద్యోగాలు? రాలేదు. కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా? దానికైనా డబ్బులు ఉన్నాయా? దానికి కూడా డబ్బులు లేవు. ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వట్లేదు, ఆ డబ్బులు కూడా లేవు. ఏం చేసేవారు అన్నయ్య? అన్నయ్య ఈ 10,71,000 కోట్లు ఏం చేసావు అన్నయ్య అని అడుగుతుంది చెల్లి. మరి అన్నయ్య ఏం చెప్తాడో సమాధానం దీనికి? దేనికి డబ్బులు లేవు. అభివృద్ధి జరగలేదు, కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం 100కు 100% పెరిగాయి. 100% దళితుల మీద దాడులు పెరిగాయని ఆవిడే చెప్తుంది. మాలాంటి వాళ్ళు మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నా మాలాంటి వాళ్ళ మీద పదవి కోసం వెళ్ళిపోయాడనో లేకపోతే ఇంకోటి ఏదో దేనికోసం వెళ్ళిపోయాడనో లేనిపోయిన ముద్రలు వేశారు మా మీద. ఇప్పుడు సొంత చెల్లి వచ్చి చెప్తుంది దళితుల మీద 100% దాడులు పెరిగాయని. ఏం పీకుతారో పీకంటారా? మరి ఏం చెప్తారు చెప్పండి ఆవిడ చెప్పిన మాటలకి? ఆవిడేం ఊరికైతే చెప్పదు కదా. సొంత అన్న మీద అయితే లేని మాటలు అయితే అంద కదా. లేని మాటలు సొంత అన్న మీద అంటదా? ఒకవేళ ప్రతిపక్ష పార్టీలు వేరే వాళ్ళ మీద అన్నారంటే అర్థం ఉంది. సొంత అన్న మీద అంద కదా. అవన్నీ నిజాలు కదా. ఏం పీకుతారు ఇప్పుడు? ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా. ఇసుక, లిక్కర్, మైనింగ్ 3 మాఫియాలు జరుగుతున్నాయి. మైనింగ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇసుక లిక్కరు సజ్జల రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. లిక్కర్ కూడా సొంత లిక్కర్ తయారు చేసుకుని పచ్చిమందు తయారు చేసి ఎక్కువ రేట్లు పెట్టి అమ్మేసి జనాల ప్రాణాలు తీసేస్తున్నారు. పక్కన వాళ్ళ జేబును మొత్తం కొల్లగొట్టేస్తున్నారు అని సొంత చెల్లి అంటుంది. ఏం చెప్తారు అబ్బాయి మరి వైసీపీ అబ్బాయిలు? ఇప్పుడు ఎక్కడ పారిపోతారు? ఈవిడ సమాధానం చెప్పలేక ఈవిడ మీద బూతుల దాడి దిగింది వైసీపీ రెడ్ల బ్యాచ్. ఈవిడ మీద బూతుల దాడి వైసీపీ పేటీఎం బ్యాచ్. చూసినా దోచుకోవడం, దాచుకోవడం. అంటే ఏం జరిగింది? ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్. జగన్ బ్రో అంటాడు డీబీటీ ప్రతిపక్షాలు దోచుకో పంచుకో తినుకో అంటాడు. సొంత చెల్లొచ్చి దోచుకోవడం దాచుకోవడం తప్ప నువ్వు ఏం చేశారు అన్నయ్య అని అడుగుతుంది.
10,71,000 కోట్లు అప్పు చేసావు, లెక్కల మీద ఇసుక మీద మైనింగ్ మీద మాఫియా చేసావు. ఊరి లక్షల కోట్లని ఎక్కడ తెచ్చావు అన్నయ్య చెప్పన్నయ్య చెల్లి అడుగుతుంది. నువ్వు మళ్ళీ ఎదుటోళ్ళని మళ్ళీ విమర్శిస్తావు. నువ్వు వస్తే ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, రాయితీలు ఇన్సెంటివ్స్ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే పాలకులు స్పెషల్ స్టేటస్ తేవడంలో విఫలమయ్యారు, వాళ్ళకు చేత కాలేదు కాబట్టి. ఆఖరికి మణిపూర్ లో ఎంత మంది క్రైస్తవులను 2,000 మంది 2,000 చర్చిలను ధ్వంసం చేసిన 60,000 క్రైస్తవులని నిర్వాసితులను చేసిన కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీదే మాట్లాడలేదు. మరి క్రైస్తవుల కడుపు మండిపోదా? క్లియర్గా అడిగిందండి క్రైస్తవుల తరపున. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను క్రైస్తవుని అని చెప్పి ప్రచారం చేసుకున్నాడు. అప్పుడు నేను బైబిల్ చదివేస్తాను, నాకు అంత దేవుడే, నేను మా అమ్మగారిని పలానా మీటింగ్ పంపించేస్తాను, మా బావ అనిల్తో ఏ క్రిస్టియన్ మీటింగ్లు పెట్టించేస్తున్నాను, మా చెల్లి అదే షర్మిలమ్మ భారతమ్మ అత్తమాడు చర్చికి వెళ్ళిపోతారని క్రిస్టియన్స్ అందరినీ మోసం చేసాడు ఇతను. మరి ఆవిడ అడుగుతుంది సూటిగా. అయితే ఆవిడ పక్క రాష్ట్రాల గురించి అడిగింది. కానీ ఇక్కడ చనిపోయిన దళితుల్లో 80% మంది దళిత క్రైస్తవులు. ఇక్కడ క్రైస్తవుల్ని చంపేస్తే వైసీపీ వాళ్ళు కనీసం వాటి మీద స్పందించలేదమ్మా జగన్ రెడ్డి స్పందించకపోగా కనీసం ఏ ఇంటికి ఒక్క ఇంటికి కూడా చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి కనీసం పరామర్శించలేదు, వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పలేదు. ఒక్క కుటుంబాన్ని కూడా ఏమంటే ముఖ్యమంత్రులు పరామర్శించలేదా? చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన వాళ్ళని పరామర్శించలేదా? ఎందుకు ఈ గవర్నమెంట్లో చనిపోయిన వాళ్ళందరినీ లోకేష్ గారు వెళ్ళి పరామర్శించి వచ్చారు, అన్ని కుటుంబాలని. లోకేష్ గారి కన్నా గొప్పడా జగన్మోహన్ రెడ్డి? లోకేష్ గారి కన్నా నిజాయితీపరుడా? లోకేష్ గారి కన్నా తెలివైనోడా? లోకేష్ గారి కన్నా చదువుకున్నవాడా? ఇందులో గొప్ప లోకేష్ గారి కన్నా. అలాంటి లోకేష్ గారే వచ్చినప్పుడు జగన్ రెడ్డి ఎందుకు రాలేదు? దాంతోపాటు ఒకటి అడుగుతుంది, మణిపూర్ నువ్వు క్రైస్తవుడు కదా, క్రైస్తవ ఓట్లన్నీ వేయించుకున్నావు కదా, మరి మణిపూర్లో అంత అన్యాయం జరుగుతుంది ఎందుకు మాట్లాడలేదు అని డైరెక్ట్గా అడుగుతుంది. ఏం చెప్తాడు? లేదు నేను అక్కడ మాట్లాడితే బీజేపీ వాళ్ళు నా మీద ఉన్న కేసులు తీసి నన్ను సిబిఐ ద్వారా బొక్కలేం చేస్తాడని చెప్తాడా? లేదా నేను క్రిస్టియన్స్కి ఎగెయినిస్ట్, నేను ఓన్లీ ఓట్ల కోసమే వాళ్ళని వాడుకుంటాను, వాళ్ళకి న్యాయం చేయాల్సి వచ్చినప్పుడు, వాళ్ళ చర్చలు ఆక్రమణకు గురైనప్పుడు, వాళ్ళ క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు మా వైసీపీ వాళ్ళు దోచుకుంటున్నప్పుడు అప్పుడు కూడా నేను అడ్డుకోనని చెప్తాడా? ఏం చెప్తాడు దాని సమాధానం? అదే శరీరంలో ఇంకో మాట అడిగింది. ఇతను జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం మనం దీక్షలు చేద్దామన్నాడు, నిరాహార దీక్ష చేస్తాడు. ఎవరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మీ ఎంపీలందరినీ రాజీనామా చేయించండి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేస్తారని ఎంత బిల్డప్ ఇచ్చాడు. గెలిచిన తర్వాత ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం సరైన ఉద్యమం చేశాడా అని అడిగింది. ఏం చెప్తారా ఆ ప్రశ్నలకు సమాధానం? ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమీ లేక వైసీపీ మేము ఎప్పటి నుంచి చెప్పుకొచ్చి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మేము ఈ 4 సంవత్సరాల్లో చెప్పుకుంటూ వచ్చే మాటలే ఇవి. అతను ఇలాంటి దుర్మార్గుడు, ఇలా చేశాడు, మోసం చేస్తాడని చెప్పుకుంటూనే వస్తున్నాం. అయినా వైసీపీలో ఇంకా కొద్దిమందికి అనుమానం ఉంది. ఇప్పుడు సొంత చెల్లి వచ్చి చెప్పింది, నమ్మరా? రేపు సొంత తల్లి వచ్చి చెప్తుంది, అప్పుడు నమ్మరా? ఇక జగనే వచ్చి నేను మోసగాడిని, నేను మోసం చేశానంటేనే నమ్ముతారా? ఇన్ని ఆధారాలు చూపించినా ఇంకా నమ్మరా? ఆలోచించండి. మన అమాయకులుగా ఉండకూడదు. పిసిసి అధ్యక్ష పదవి స్వీకారం సందర్భంగా ఆమె మాట్లాడిన భాష కానీ ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచో చెప్పేవారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి జగన్ రెడ్డి అన్నాడు ఒకసారి. ఆయన అలాగ అన్నాడని జగన్ రెడ్డి అంటే ఎడుగూరు సంధిని జగన్మోహన్ రెడ్డి అని పిల్లపోతున్నావా? జగన్ రెడ్డి అంటే ఏంటి? వీడు సొంత చెల్లి వచ్చి జగన్ రెడ్డి అంట. ఆ సై సినిమాలో విలన్ గడ్డేలా గుర్తొస్తుందండి నాకు. తిండి లేదు, నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ అన్నట్టు. ఏంటండి హెరాస్మెంట్ అంటే? అన్నకి ఈ 4 సంవత్సరాలు చేసిన పాపాలన్నీ తిప్పుకోవడం మొదలెట్టేసేయండి. బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే పాపాలు ఎక్కువ రోజులు ఉండవండి, ఎవరికి తెలియకుండా చేస్తున్నాం అనుకుంటాం. కానీ మనం రిజల్ట్ దేవుడు ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాడు, ఇంకా అప్పుడు ఎవడ ఆపలేడు. చేసిన హడావుడి కానీ ఇవన్నీ చూశాక ఆమె కుటుంబానికి, వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితులుగా, అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ రూపంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కానీ ఆలోచనలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా పేటెంట్ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలా చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి పేటెంట్ ఇచ్చేటండి. వీళ్ళకి ఎప్పుడండి సజ్జల్ గారు హెలికాప్టర్ ఎక్కేటప్పుడే సంతకట్టించుకున్నారా? ఎందుకంటే హెలికాప్టర్ కింద దిగదని మీకు ముందే తెలుసా? ఆయన ఇంటికి రాడని
అప్పుడు ఎట్టించుకున్నారు సంతకం, పేటెంట్ సంతకం. ఆయన ఆశయాలకు పేటెంట్ ఉన్నట్టు వైసీపీకి. మరి ఏ ఆశయాలకు ఉందో మరి? ఇప్పుడు ఆవిడ వచ్చింది షర్మిల గారు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే నా ఆశయం అన్నట్టు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు దానికి కంప్లీట్ వ్యతిరేకంగా వెళ్తున్నాడు. మరి ఆయన ఆశయాలు ఏంటండి? నాయకులు గారు అలాగే ఆ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తనయుడిగానే కాకుండా ఆయన రాజకీయ వారసుడుగా కూడా తన నిరంతరం తనయుడిగానే కాకుండా రాజకీయ వారసుడు కూడా నట్టండి. ఇది ఎక్కడ చెప్పారు మరి? రాజశేఖర రెడ్డి గారు ఎక్కడని చెప్పారు అంటే ఇతని మాటలు ఏంటంటే, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఎత్తుకునే పేటెంట్ మాకు మాత్రమే ఉంది, జగన్మోహన్ రెడ్డి కొడుకు మాత్రమే కాదు రాజకీయ వారసుడు కూడా ఇతనే, షర్మిల మాటలు ఎవరు నమ్మకండి అని. వాస్తవానికి చెప్పాలంటే రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం, రాజశేఖర రెడ్డి గారు అనుకున్న దానికోసం పనిచేసేది షర్మిల గారే చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇంకా ఇంకోటి చెప్పాలంటే జగన్ రెడ్డి సాధించలేని ఘనత కూడా షర్మిల రెడ్డి సాధించింది. ఎలాగంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ రెడ్డి అడిగాడు, నాకు పీసీసీ ఇవ్వండి, నాకు ముఖ్యమంత్రి ఇవ్వండి అని. అసలు బాగున్నారు. కానీ అదే అధిష్టానం షర్మిల రెడ్డిని పిలిచి నువ్వు ఉండమ్మా అధ్యక్షురాలని ఆవిడికన్నా అవకాశం ఇచ్చారు, కానీ జగన్ రెడ్డికి మాత్రం ఇవ్వలేదు వాళ్ళు. అంటే జగన్ మీద సోనియా గాంధీ గారికి నమ్మకం లేదు, ఎందుకంటే ఆయన అవినీతిపరుడు కదండి. అన్ని కేసులు, 16 నెలలు జైలు, సిబిఐ కేసులు, ఛార్జ్షీట్ అన్నీ ఉన్నాయి అతని మీద. అతనికి ఎలాగిస్తారు అవకాశం? ఈవిడంటే ఈవిడ మీద కేసులు లేవు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఉంది కాబట్టి అధిష్టానం మాత్రం రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని షర్మిలా రెడ్డికే ఇచ్చారు, జగన్ రెడ్డికి ఇవ్వలేదు. ఇది క్యాచ్ చేయాలి పాయింట్ మీరు. అందుకని ఇతను వచ్చేమంటాడు, ఆయన పేటెంటు మాదే, ఆయన వారసత్వం మాదే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఆవిడ అనుకోకండి, మేమే. బాబా ఈ తెలివితేటలు రాష్ట్రం బాగు కోసం ఉపయోగిస్తే బాగుండేమో సద్దలు సార్. వ్యక్తిగతంగా సేవించడం, ప్రజల్లో మమేకం కావడం, ఆ ఆశయాలు కట్టుబడడం, నిబద్ధతతో పనిచేయడం. ఆ రకంగా ప్రజలు, ముఖ్యంగా పేదలు, దళితులు, మైనార్టీలు, ఎస్టీలు, వెనుకబడ్డ వర్గాలు, మొత్తంగా సమాజం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం హక్కును చేర్చుకున్న నాయకుడుగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టారు కాబట్టి వీళ్ళు ఉన్నారు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన బీజేపీకి అనుకూలంగా ఉండటం మొదలుపెట్టాడో, అతని కేసుల కోసం బీజేపీ చేసిన ప్రతి బిల్లుకి ఎప్పుడైతే అతను ఓట్లేసాడో, ఈ దళితులు కానీ, మైనార్టీలు కానీ, క్రిస్టియన్స్ కానీ అతన్ని చీకొట్టి బయటికి వెళ్ళిపోయారు అనేది వాస్తవం. ఆ విషయం మీకు కూడా తెలుసు సజ్జల రెడ్డి గారు. మీకు బుల్లెట్ దిగిందని చాలా రోజుల క్రితమే మీకు తెలుసు. కొవ్వెక్కువైపోయి మనకు అర్థం కావట్లేదు అంతే. ఆయనతో పాటు అడుగులేస్తున్నాం కార్యకర్తలుగా మేము అందరం బాధపడ్డాం. ఒక రకంగా జాలి కలుగుతుంది. ఎందుకంటే హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినట్టు నుంచి రావడం, నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగం చేయడం, ఆ తర్వాత ఉన్నట్టు ఇక్కడ ఇంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలు అయిందని ఎవరైనా ఆనందింతారు, కానీ ఆ మహిళమే పడి ఎడుతున్నారండి వీళ్ళందరూనే. మొత్తం వైసీపీ టీం మొత్తం ఒక మహిళను కూడా చూడకుండా ఆవిడ మీద ఇంత ఘోరమైన దాడి. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదా? అక్క చెల్లెమ్మలు అంటాడు మా అన్న. సొంత చెల్లెమ్మకి ఇచ్చే గౌరవం ఇదా? సొంత చెల్లినే గుర్తించినోడు, సొంత చెల్లినే క్షమించడం అంటే ఇలాంటి ట్రోలింగ్ చేయకుండా ఈ మిగతా వాళ్ళని బాగా చూస్తాడండి ఆయన. అరే ప్రత్యక్షంగా అక్కడ ఉన్నవాళ్ళు ఎక్సెప్ట్ కేవీ గారు తప్ప ఆమెకు వ్యక్తిగతంగా సంగీతంగా తెలిసిన వాళ్ళు రవిరాయుడు గారు కొంతమంది పరిచయం ఉంటూ ఉంటారండి. వాళ్ళ నాన్నతో అప్పట్లో క్యాబినెట్లో ఉన్నారు, సన్నిహితంగా ఉండేవాళ్ళు. వీళ్ళు ఎవరు ఆమెకు ఎవరో తెలియదు. కొన్ని కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా పూర్తి తెలుసా అంటే తెలిసిందంతా తన కుటుంబాన్ని ఎంతగా హెరాస్ చేసింది ఆ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని ఎర్ర చేయలేదు సజ్జల సార్. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన అక్రమ ఆస్తులు, లంచాలు, ఆయన పెట్టుకున్న కంపెనీలు, ఆయన దోచుకున్న విధానం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారికి హైకోర్టు వారి దృష్టిలో పెడితే వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేస్తే సిబిఐ వాళ్ళు వచ్చి ఇక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయి కనుక ఈయన తీసుకెళ్ళి బొక్కలో దోస్తారు. దీనికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏం చేసిందండి? ఎన్ని రోజులు ఇలా జనాలు మభ్య పెడతారు సజ్జల సార్? వాస్తవాలు అన్నీ బయట ప్రజలందరికీ తెలిసిపోయాక ఇప్పుడు మీరు చెప్పేది అబద్ధం అని తెలియనంతవరకు మీరు చెప్పచ్చు. మీరు అబద్ధం అని తెలిసిపోయిన తర్వాత కూడా చెప్తే చాలా చీప్గా ఉంటుంది కదండి. ఆ కుటుంబాన్ని ఎక్కడండి వాళ్ళు హింస పెడతా? జగన్ రెడ్డి చేసిన తప్పులకి, చేసిన అక్రమాలకు జైలుకి వెళ్ళి వచ్చాడు. అంటే ఇక రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి, సజ్జల సార్కి మీకు బంధువు కాబట్టి ఎన్ని చేసినా సరే ఎవరు పట్టించుకోకూడదా? కేసులు పెట్టకూడదా? జైల్లో పెట్టకూడదా? జైల్లో పెడితే ఆ పార్టీ మాకు ద్రోహం చేసిందంటారా? మీరు మాత్రం తప్పులు చేయకుండా ఉండరా?
ఏం బ్రతుకండి ఇది? ఇది ఓ బ్రతుకే. రాజశేఖర రెడ్డి గారి మరణంతో రాష్ట్రానికి అన్యాయం చేయడంతో పాటు కుటుంబానికి ఎట్లా ద్రోహం చేసింది. ఏ రాజశేఖర రెడ్డి గారు అయితే 2 సార్లు ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో రావడానికి ఆయన చేసిన కృషి ప్రధాన కారణమని అప్పుడు ప్రధాని కూడా అంటే చెప్పామంటే కొంచెం ఉండాలండి. ఒక పార్టీ ఒక రాష్ట్రం మనది, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం. అప్పుడు 33 ఎంపీ సీట్లు ఉండేవి. 33 ఎంపీ సీట్లు మొత్తం టోటల్ అయితే 594 ఎన్నో సంథింగ్ అప్పుడున్న పరిస్థితి. అన్ని సీట్లలో ఈ 33 ఎంపీ సీట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ఎగిచ్చిన ఈ సీఎం పైన కేంద్రంలో వాళ్ళ అధికారులు తీసుకొచ్చాడా? ఎవడని చెప్తే కొంచెం నమ్మేలా చెప్పండి. మీరు చెప్పే మాటలు జగన్ రెడ్డి నమ్మేస్తున్నాడు కదా అని ఊరందరికీ చెప్పకండి బాబా. మాటలు సిరాకు వచ్చేద్ది. ఒక రాష్ట్రంలో పరిస్థితి, అది కూడా మన హిందీ రాష్ట్రం కాదు, ప్రాంతీయ పార్టీ అంటే ఇది రీజనల్ లాంగ్వేజ్. ఇది పక్క రాష్ట్రంలో మన భాష అర్థమవుదు. పోనీ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా స్టార్ క్యాంపెయినర్గా దేశం తిరిగేసాడు అంటే దేశంలో ఆయన ఎవరికి తెలీదు, ఒక మన తెలుగు రాష్ట్రాలకు తప్ప. ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం ఏంటంటే సోనియా గాంధీ దయ వల్ల, రాహుల్ గాంధీ దయ వల్ల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారనండి, బాగుంటుంది. అంతేగాని మన దయ వల్ల వాళ్ళు రావటం బాబు. ఇంకా అమెరికా ప్రెసిడెంట్ కూడా మీరే నెగ్గించని అనలేదు. మోహన్ సింగ్ గారు చెప్పిన రాజశేఖర రెడ్డి గారు కుటుంబాన్ని ఆయన మరణానంతరం తర్వాత జరిగిన పరిణామాలు దాని లోతు పోదలుచు, ఎందుకంటే అందరికీ తెలుసు. లోతు పోతే సిరిగి సెట్ అయిపోద్దని మీకు తెలుసు. ఆ రోజు ఆ పార్టీ నాయకుడు శంకర్రావు నేరుగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్లు కూడా పెట్టిన పార్టీ పెడతారండి. కాంగ్రెస్ పార్టీ పార్టీలు పెట్టాలన్నా ఛార్జ్ షీట్లో సిబిఐ, ఎన్ఐఏ, పోలీసు, సిఐడి వీళ్ళు పెడతారు. పార్టీలు ఎలా పెడతాయండి ఛార్జ్ షీట్లని? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడే కదా జగన్ రెడ్డి అంత దోచుకున్నాడు. మరి ఆ బాధ్యత సీఎం మీద కదా ఉంటుంది. ఎక్కడో ఏదో జరిగింది, అదేంటది స్కిల్ స్కాము, లాడెవడో ఎక్కడో ఏదో చేసాడు ఢిల్లీలో, అక్కడ ఏదో 17 కోట్లు తేడా వచ్చింది, దానికి కారణం ఇలాగ తీసుకొచ్చి సీఎంఏ కారణం అన్నారు కదా మీరు. మరి ఏకంగా 1,00,000 కోట్లు ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి దయ వల్ల 1,00,000 కోట్లు హామ్ ఫట్ అయిపోతే మరి ఇక్కడ ఉన్న సీఎం గారికి బాధ్యత లేదా? ఆయన పేరు పెట్టరా ఇది ఎఫ్ఐఆర్లో? అది కూడా తప్పే. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు అక్రమంగా జైల్లో పెట్టారు. అక్రమమా? ఆ తర్వాత అక్రమం అది. ఆ పార్టీ నాయకులే మీరు గమనిస్తే ఆ రోజు ఆ పార్టీ నాయకుడు శంకర్రావు, అలాగే ఇటువైపు నుంచి టీడీపీ నుంచి జగన్ నాయుడు గారు, ఇంకొకరు అశోక్ గజపతిరాజు, వాళ్ళు కలిసి వేసిన కేసులు కుమ్మక్కై వేసిన కేసు. కుమ్మక్ కాదండి, తప్పు జరిగితే ఎవరైనా కేసు వేస్తారండి. రాష్ట్రంలో పక్కన దోచుకుంటూ పోతుంటే అటు కాంగ్రెస్, తెలుగుదేశం, అప్పుడు ఒకవేళ జనసేన ఎవరుంటే వాళ్ళు కేసులు వేస్తారు కదా. అంటే మీరు దోచుకుంటూ పోతుంటే ఎవరు మాట్లాడకూడదా? మేము గిల్లెత్తుంటాం, మీరు మాట్లాడకూడదు. మేము రెడ్డి గారులేం కాబట్టి మేము వచ్చాం అంటే రెడ్లు అందరినీ కంటలేదండి. నేను కేవలం ఈ వైసీపీలో వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన జగన్ రెడ్లు మాత్రమే. మేము దోచుకుంటూ ఉంటాం, మీరు కేసులు వేయకూడదు. కేసులు ఎత్తే మా మీద మేము వేరే పార్టీ వాళ్ళు కాబట్టి కేసులు వేస్తారండి అంటాం. ఇటు ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా జగన్ రెడ్డికి 2004 ముందు లోటస్ పాండ్ లేదు కదా, 2004 ముందు ఈ ప్యాలెస్లు లేవు కదా, కడప ప్యాలెస్ లేదు, బెంగళూరు ప్యాలెస్ లేదు, భారతీయ సిమెంట్స్ లేదు, సండూర్ పవర్ లేదు, ఈ కంపెనీలు ఏమీ లేవు కదా 2004 ముందు. 2004 తర్వాత కదా సాక్షి కానీ, సాక్షి పేపరు, జగతి పబ్లికేషను, సాక్షి మీడియా ఇవన్నీ కూడా 2004 వాళ్ళ నాన్న సీఎం అయిన తర్వాత కదా వచ్చాయి. మరి అవన్నీ ఎలాగొచ్చాయి తెలియదా జనాలకి? అవన్నీ మీరు సంపాదించుకుంటూ జనం సొమ్ము దోచుకుంటూ పోతారా? మీ మీద ఎవరు కేసులు పెట్టకూడదా? కేసులు పెడితే కొమ్మక్కై పెట్టారు, అక్రమంగా కేసులు పెట్టారు, అక్రమంగా 16 ఎవడన్నా 2 రోజులు 3 రోజులు పెడతాడు జైల్లో. లేదా చంద్రబాబు నాయుడు గారిని పెట్టినట్టు 53 రోజులు పెట్టారంటే అది అక్రమం. 16 నెలలు ఎవడన్నా పెట్టగలడా? 16 నెలలు. ఆ కేసులో ఛార్జ్ షీట్లో రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టింది పార్టీ. సోనియా గాంధీ గారు చెప్తేనే పెట్టారని చెప్పిన తర్వాత శంకర్రావు గారు ఆయన తనంతా తనే. శంకర్రావు గారు మీ సేవలో చెప్పారా సోనియా గాంధీ పెట్టమంటేనే పెట్టానని? ఏమన్నా చెప్తావు ఆయన? వినేవాడు ఉండాలి కానీ ఏమన్నా చెప్తాను. మీకు ఎంత కూడా చెప్తారు. అలాగే తర్వాత ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్టున్నారు గులాం నబీ ఆజాద్ గారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట విని ఉంటే ఈ కేసులు పెట్టేవాళ్ళం కాదు. ఇలాంటి తప్పు అది ఎప్పుడన్నాడు ఎవరన్నాడు ఎవరికి తెలియదండి. ఇంకా మనోడిని ఎలాగో చెప్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషి, మేమే కావాలని దొంగ కేసులు పెట్టామని నాతో అన్నారు. ఎడం చెవిలో చెప్పారు. ఎడం చెవి అంటే ఇది ఎడం చెవిలో చెప్పారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి అయితే నిర్దోషి అంట. అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా వచ్చి నాతో చెప్పాడు
జగన్మోహన్ రెడ్డి అయితే ఏ పాపం పుణ్యం తెలీదు, అమాయకుడు అండి, నోట్లో అట్టుబండి పెడితే కొరకన వద్దని అడుగుతాడండి అని చెప్తాడు ఇతను సజ్జల రామకృష్ణారెడ్డి. ఇలాంటి వాళ్ళు మాటలు ఇంకా రాష్ట్రంలో ఎవరైనా నమ్ముతున్నారండి? ఇంకా నాకు కూడా మాట్లాడాలనిపించట్లేదు ఇంక ఇతని మాటల మీద. అయ్యా అదండి పరిస్థితి. చూశారు కదా షర్మిలమ్మని ఎలాగా ఏ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. అది వైసీపీ నైజం. వాళ్ళ అధికారానికి అడ్డొస్తే సొంత బాబాయినే ఆలోచించకుండా లేపేశారు. సొంత బాబాయ్ కూతురు మీదే కేసు పెట్టారు. తండ్రిని చంపారని న్యాయం చెయ్యన్న ఇది సాయం అడిగిన సొంత చెల్లి మీద కేసు పెట్టారు, వాళ్ళ భర్త మీద. సొంత తల్లిని బయట తరిమేశారు. సొంత చెల్లిని ఆస్తికి ఇస్తే ఏం లేదని బయట తరిమేశారు. ఇప్పుడు ఆ చెల్లి ఏదో ఆవిడ సమర్థతతో ఓ నేషనల్ పార్టీలో ఆవిడ పీసీసీ అధ్యక్షురాలు అయితే ఆవిడ మీద, ఆవిడ క్యారెక్టర్ మీద ఇలాంటి అక్రమ సంబంధాలు అంటగడుతూ ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. సైకోలు కదండి వీళ్ళు. ఇలాంటి సైకోల్ని కూడా రోజు 30 రూపాయలు ఇచ్చారని మనం భరించాలా? ఆ 30 రూపాయల ముష్టి కోసం ఒకసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్. ఉంటాను సార్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.